చెప్పండి, ఒక మహిళగా ఇక్కడ జోగు రమేష్ గారికి ఎటువంటి ఆదరణ వస్తుంది? ఖచ్చితంగా పెళ్లిలో గెలిచేది ఎవరంటే ఏమంటారు? మహిళల్లో జోగు రమేష్ గారికి బాగా అపూర్వమైన స్పందన ఉందండి. మహిళలు కూడా చాలామంది హారతలిచ్చి ఆయన్ని స్వాగతిస్తున్నారు వాళ్ళ ఇంట్లోకి. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమాలని మహిళల్ని ఎంతో అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళిందని అందరము భావిస్తున్నాము. అలాగే ఇంకా ముందు ముందు కూడా మహిళలు ఇంకా జగన్ గారి గవర్నమెంట్లో ఇంకా ముందు ఇంకా అనేక సంక్షేమ పథకాలు వస్తాయని ఆశిస్తున్నాము. ముఖ్యంగా చెప్పండమ్మా, ఇక్కడ మహిళలకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఒక మెరుగైన అభివృద్ధి ఉందనుకుంటున్నారు? మహిళలలో అభివృద్ధి అనేది ఇంటికి దీపం ఇల్లాలు అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అది నమ్మారు కాబట్టి ప్రతి పథకాన్ని మహిళలకి అందేటట్టు చూస్తున్నారు కాబట్టి ఇంకా మహిళలు ఇంకా అభివృద్ధి చెందుతారని అనుకుంటున్నాను. జోగు రమేష్ గారు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు, జగన్మోహన్ రెడ్డి ఆప్తులు కూడా. ఖచ్చితంగా పెన్నూరులో గెలిచేది జోగు రమేష్ గారు. ఖచ్చితంగా గెలుస్తారు. జోగు రమేష్ గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు 30,000 ఇంకా ఎక్కువే వస్తాయని ఆశిస్తున్నాము. అందుట్లో రేపు 25వ తారీఖున మేనిఫెస్టో అంటున్నారు. ఈ 30,000 కాదు, ఇది 1,00,000 దాకా ఇంకా మెజారిటీ తీసుకొస్తామని మేము అనుకుంటున్నాం. ఆ మేనిఫెస్టో ద్వారా ఇంకా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. దాడి జరిగింది కదా, పళ్ళ ఉన్న చెట్లకే రాళ్ళ దెబ్బలని ఎప్పుడు జగన్ గారు అంటూ ఉంటారు. ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది. ఆ సింహాన్ని ఢీకొట్టలేక అనేక మంది అయ్యి ఆయన అంతం చేద్దామని చూస్తున్నారు. కానీ దేవుడు ఆశీస్సులు, ప్రజా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి. ఆయన్ని కాపాడేది కూడా ప్రజలు, ఆయన భగవంతుడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని